అక్షరయాగం ఆరంభం. 35వ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇందిరాగాంధీ స్టేడియంలో కొలువుదీరిన విజ్ఞాన సంపద. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రచురణకర్తలు. తొలి రోజే భారీగా హాజరైన పుస్తక ప్రియులు. పుస్తక మహోత్సవం స్టాల్ వద్ద ఆసక్తిగా పుస్తకాలను తిలకిస్తున్న యువత. అక్షరయాగానికి అంకురార్పణ జరిగింది. 35వ విజయవాడ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా వేల పుస్తకాలు కొలువుదీరాయి. ఈ మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలి రోజే పుస్తక ప్రియుల తాకిడి మొదలైంది. తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రచురణకర్తలు భారీగా తరలివచ్చారు. ఈసారి ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రచురణకర్తలు వచ్చారు. 2024లో ప్రచురించిన పుస్తకాలను స్టాళ్లలో ప్రదర్శించారు. కాగా ఇప్పటివరకు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీలో ప్రతినిధులుగా పనిచేసిన వారిని పవన్ కళ్యాణ్ పరిచయం చేసుకున్నారు. వారంతా ఆయనకు వివిధ రకాల పుస్తకాలను అందజేశారు. VBFS ప్రతినిధులు మహాభారత విజ్ఞాన సర్వస్వం పుస్తకాన్ని బహూకరించారు.